హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ ఛానల్లో మొదటిసారిగా చూసినట్టయితే అందరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మన వీడియోస్ అయితే డైలీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అనమాట. సో మనకైతే ఒక ఫ్యూ డేస్ అంటే 3 డేస్ నుంచి అంటే మనకు సాటర్డే, సండే, మండే రోజు ఒక 3 డేస్ ఎర్నింగ్ అయితే మీకు చెప్తానమాట. పైన స్క్రీన్ పైన కూడా మీకు చూడొచ్చు. నాకు మొత్తం టోటల్ వచ్చేసరికి 8,446 రూపీస్ అయితే రావడం జరిగింది 3 డేస్కి ఎర్నింగ్ అనేది. సో అదనేది దాంట్లో మనకు కమిషన్ పోగా అనేది మనకు 8,000 అనేది వస్తుంది అనమాట. 8,000 అనేది మనకు 3 డేస్ ఎర్నింగ్ అనేది. సో ఇలా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంతగానో కష్టపడితే ఒక 2 డేస్ కష్టపడితే వచ్చిన అమౌంట్ అయితే ఇదే అనమాట. సో మీరు కూడా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అర్బన్ కంపెనీలో జాయిన్ అయ్యే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 4 డేస్ అనేది ట్రైనింగ్ ఉంటుంది. 4 డేస్ ట్రైనింగ్ తర్వాత మీ ఐడి అనేది అప్రూవ్ అవుతుంది. అది 4 డేస్ ట్రైనింగ్ తర్వాత కూడా మనం ఎక్విప్మెంట్ అనేది కంపెనీ దగ్గర నుంచి బై చేస్తాం. మనకు ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంత ఉంటుందంటే 15,000 అనేది ఉంటుంది అనమాట. ఎక్విప్మెంట్ కాస్ట్ ఉంది. సో మీ దగ్గర ఫుల్ అమౌంట్ ఉంటే ఫుల్ అమౌంట్ కూడా పే చేసుకోవచ్చు. అది ఫుల్ అమౌంట్ కాకుండా మనం ఈఎంఐ ఆప్షన్ లాగా కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. సో అది మనకు ఈఎంఐ ఆప్షన్ లాగా చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ అనేది ఒక 5,000 అనేది డౌన్ పేమెంట్ అయితే ఉంటుంది. అది మనకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 1,500, దాని తర్వాత 4 డేస్ ట్రైనింగ్ ఉంటుంది కదా. ట్రైనింగ్ 4th డే రోజు అంటే లాస్ట్ డే నాడు అనేది మళ్ళీ 3,500, టోటల్ కలిపి 5,000లో మీకు ఐడి అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. సో ఐడికి అనేది మనం పే చేస్తాం. అదే మనం పే చేసేది మనకి ఎక్విప్మెంట్ కోసం. దాంట్లో మిషనరీస్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి, స్క్రబ్బర్స్ ఉంటాయి, దాంట్లో చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మీకు ఏదైతే వర్క్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటుందో ఆల్ ఎక్విప్మెంట్స్, ఆల్ ఐటమ్స్ దాంట్లో అయితే ఆ కిట్ బాక్స్లో మనకు ఉంటాయి అనమాట, విత్ కెమికల్స్తో పాటు. సో అది కెమికల్స్ అయితే మనకు మ్యాక్సిమం ఒక నెలల వరకు అయితే వస్తాయి అనమాట, అంటే కెమికల్స్ లాంటివి. సో దాని తర్వాత మీకు వీక్లీ అయితే మీకు పంపిస్తుంటారు. దాని తర్వాత మీ డ్యూటీ అనేది ఆరామ్స్గా చేసుకుంటారు. ఇలా అయితే ఎర్నింగ్ అయితే దీంతో అయితే చేసుకోవచ్చు అనమాట. సో నా ఎర్నింగ్ చూస్తారు కదా, ఈ విధంగా కూడా మీరు ఎర్నింగ్ అయితే చేయొచ్చు. మీ కష్టపైన ఆధారపడి ఉంటుంది అనమాట. మనం గట్టిగా అయితే కష్టపడాలి. గట్టిగా కష్టపడినాం అనుకో ఎర్నింగ్ అయితే మంచిగా ఉంటుంది అనమాట. అలా చేసిన ఒక గంట 2 గంటలు చేసినా కానీ కొంచెం గట్టిగా కష్టపడాలి అంటే. కాబట్టి మీకు ఎలాంటి టార్గెట్స్ అనేది ఏమి ఉండవు దీంట్లో. మీరు 1 డేలో ఎన్ని అవర్స్ అయితే వర్క్ చేస్తారో అన్ని అవర్స్ మీరు ఆన్లో పెట్టుకుంటారు. దానికి సంబంధించిన మీకు ఆర్డర్సే వస్తాయన్నమాట. సో అలా మీకు డైలీ ఇంత టార్గెట్ కొట్టాలి, ఇంత చేయాలి అన్నట్టు ఏమి ఉండదు దీంట్లో. సో మీకు ఎన్ని వస్తే మీరు చేసుకునే పోవాలి. సో చేసుకుని వెళ్తే అంటే మీకు ఎలాగో మీరు చేస్తున్నారు కాబట్టి మనీ అయితే వస్తుంది అలా. ఓకేనా. చాలామంది కూడా ఆట కోసం చూస్తుంటారు. ఆటలు మాకు ఇంకా ఎక్కువ రావాలి. డైలీ ఒక 7-8 చేసినా కానీ ఇంకా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే మనీ వస్తుంది కాబట్టి. డైలీ ఒక 2,000 ఎబో చేసినా కానీ ఇంకా చేయాలని అనిపిస్తుంది అనమాట. సో ఇప్పటికి నా ఈరోజు ఎర్నింగ్ అనేది ఎంత 3,000 వరకు అయిపోయింది. అయినా కానీ ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఇంకా ఫ్రీగానే ఉన్నా కదా, అందుకోసం నేను ఇంకా చేయాలనిపిస్తుంది అట్లా. మనకు జీవితం అనేది ఎన్ని రోజులు అయితే ఉంటుందో తెలియదు ఎవరికి కూడా. ఉన్న రోజులు ఏదో విధంగా సంపాదించుకోవాలి. ఇప్పుడు ఏదో విధంగా సంపాదించుకోవాలంటే తక్కువ సాలరీకి చేస్తూ ఉంటారు. 15,000కి, 20,000కి, 25,000కి, 10,000 కూడా చాలామంది చేసేవాళ్ళు లేకపోలేదు అంటే మనకు బయట సిచ్యువేషన్లో. సో చాలామంది ఇంత తక్కువ జీతానికి పని చేస్తూ ఉంటారు. అది కూడా 12 hours, 8 hours అట్లా చేస్తూ ఉంటారు. కొంచెం ఇంప్రెసివ్గా అంటే మీకు చాలామందికి కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో చెప్తున్నా. ఎందుకంటే నేను కూడా ఎర్నింగ్ చేస్తున్నా. నాతో పాటు ఒక 2-3 అయినా బాగుపడతారు. లేకపోతే అంటే లైఫ్లో ఒక డబ్బులు సంపాదించే మార్గం అనేది దొరుకుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట. వేరే విధంగా అనుకోకండి. ఇలాంటి ప్రమోషన్ కాదు, ఎలాంటి కాదు. ఎందుకంటే నేను వర్క్ చేస్తున్నా, నాతో పాటు మీరు కూడా నా జర్నీలో మీరు కూడా పాల్గొంటారని చెప్పేసి మీకు కూడా ఇన్వైట్ చేసేది అలా అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చినైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరికైనా జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారో అండ్ హైదరాబాద్లో మనకు స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ లాంటివి కొడతారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే పర్ డే 2,000 అంటే ఆషామాష విషయం కాదనమాట. పర్ డే 2,000, అది కూడా 3-4 అవర్స్లోనే. అందుకోసం వాళ్ళకి షేర్ చేయండి.